హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు వీడియోలో మీకు ఈ సమ్మర్లో చల్లగా 3 రకాల కూల్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరెంజ్ మొజిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఒక ఆరెంజ్ని తొక్కు మొత్తం తీసేసి వేసేసుకోండి. ఒక నిమ్మదబ్బని తీసుకొని ఇలా మొత్తం కూడా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు ఈ ఆరెంజ్ని అంతా కూడా ఇలా ప్రెస్ చేశారంటే ఆరెంజ్లోంచి జ్యూస్ అనేది సపరేట్గా వచ్చేసింది. ఇలా జ్యూస్ అంతా సపరేట్గా వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక ప్రెస్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా వడగట్టుకొని ఇందులోకి పోసుకోవాలి. ఇలా ఆరెంజ్ జ్యూస్ పోసుకున్న తర్వాత కూల్గా ఉండే స్ప్రైట్ని తీసుకొని ఇందులోకి పోసేసుకున్నారంటే ఆరెంజ్ మొజిటో రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ లైమ్ సోడా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ షుగర్, సబ్జా గింజలు నానబెట్టుకొని ఇలా వేసేసుకోండి. పుదీనా, నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కూల్గా ఉండే సోడాని కూడా ఇందులోకి పోసేసుకోండి. లైమ్ సోడా అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చల్లగా అయితే తాగేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లైమ్ సోడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ షర్బత్ కోసం ముందుగా షుగర్ని యాడ్ చేసుకోండి. నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఒక నిమ్మదబ్బని తీసుకొని ఇలా పిండుకోవాలి. నన్నారి సిరప్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా నన్నారి సిరప్ని యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సోడా అనేది సోడా పోస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసేయండి. షర్బత్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.